రోజులాగానే నేను లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 675తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. సో మీరు మీ ఇంట్లో వాడుతున్నటువంటి టీవీ యొక్క పిక్సెల్ సైజ్ ఎంత ఉంది, అంటే ఎలాంటి స్క్రీన్స్ రెజల్యూషన్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీని యూజ్ చేస్తున్నారని చెప్పి నేను అడిగాను. ఆల్మోస్ట్ 720p అని చెప్పి 17%, ఇక 1080p అని చెప్పి 34%, 4K అని చెప్పి 22%, అలాగే 8K అని చెప్పి 3%, అలాగే CRT అని చెప్పి 23% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. సో ఇక నా విషయానికి వచ్చారంటే నేనైతే 4K 55 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీని యూజ్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా ఉన్న టీవీస్ అయితే ఎగ్జిస్టింగ్ ఓకే. ఒకవేళ మీరు కొత్తగా ఏదైనా ఒక టీవీని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మినిమం దాంట్లో 4K ఉండేలాగైతే చూసుకోండి. ఇది ఫ్యూచర్ ప్రూఫ్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, సో మీరు జనరల్గా టెక్ ఛానల్స్ని చూస్తుంటారు కదా, దీంట్లో ఎక్కువగా మీకు ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్ ఏంటి? లైక్ టెక్ న్యూసా, లేదన్నట్లయితే అన్బాక్సింగ్సా, లేదా వాటికి సంబంధించినటువంటి రివ్యూసా, లేదన్నట్లయితే జనరలైజ్డ్ టాపిక్స్ లైక్ టెక్కి సంబంధించినటువంటి టాపిక్సా, లేదా వాటికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్సా? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని మండే రోజు టెక్ న్యూస్లో చూసేద్దాం. సో న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర నిన్నైతే రాత్రి ట్విట్టర్ స్పేస్లో ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా అయితే మీతో నేను స్పెండ్ చేశాను. సో మీలో చాలామంది నాతో అయితే మాట్లాడారు. సో అసలు యాక్చువల్గా ఈరోజు అనుకున్నాను ఆ ప్రోగ్రామ్, బట్ నేను ఒక టెస్ట్ పరంగా చూద్దామన్న ఉద్దేశంతో అయితే టెస్ట్ చేశాను. ఫెంటాస్టిక్ రెస్పాన్స్. థ్యాంక్స్ అలాట్. నిజంగా చాలా బాగుంది. డైరెక్ట్గా మనందరం ఒక వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నట్లు, లేదా ఒక గ్రూప్ కాలింగ్ మాట్లాడుతున్నట్లు, లేదా కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతున్నట్లుంది. సో ఈరోజు కూడా రాత్రి 8-8:30 మధ్యలో నేను ట్విట్టర్ స్పేస్లోకి అయితే రావాలనుకుంటున్నాను. సో ఎవరెవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా వచ్చేయండి. డైరెక్ట్గా మనం కాన్వర్జేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మేబీ 8 to 8:30. అండ్ దీనికంటే బిఫోర్, అంటే స్టార్ట్ చేయబోయే ముందర కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ కూడా పెడతాను. అలాగే ఇంకా మీలో ఎవరన్నా నాతోటి ట్విట్టర్లో మాట్లాడాలనుకుంటున్నారో అన్నట్లయితే రిచెస్ అయ్యి ట్విట్టర్లో ఫాలో అవ్వండి. సో ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈ స్పేస్లోకి అయితే వచ్చేస్తారు. సో మనస్ఫూర్తిగా అయితే మాట్లాడుకుందాం. మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. శాంసంగ్ అతి త్వరలో మన ముందుకి ఫ్లెక్సిబుల్ రోలబుల్ డిస్ప్లే మొబైల్ ఫోన్ని కూడా తీసుకొని రాబోతుంది. ఈరోజు అఫీషియల్గా వీటికి సంబంధించినటువంటి పేటెంట్స్ అయితే మనకి ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది. సో దీని పేరు వచ్చేటప్పటికే రోల్ అనేటువంటి పేరుతో, అంటే శాంసంగ్ గెలాక్సీ రోల్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. ఇది వచ్చేటప్పటికే క్లాస్ 9 కేటగిరీ కింద ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో రిజిస్టర్ అయితే అయింది. మేబీ 2023-24 కల్లా అఫీషియల్గా శాంసంగ్ నుంచి ఈ రోలబుల్ డిస్ప్లేస్ కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. ఎనీవే ఇదొక మంచి విషయం. అఫ్కోర్స్ శాంసంగ్ ఫోల్డ్, శాంసంగ్ గెలాక్సీ, జెడ్ ఫ్లిప్, అలాగే జెడ్ ఫోల్డ్ 3 ఇట్లాంటివి అయితే చాలా చూస్తున్నాం. సో అదే కేటగిరీ కింద ఇది కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి BOE దగ్గర నుంచి, సో వీళ్ళే ఎక్కువగా త్రూఅవుట్ వరల్డ్గా డిస్ప్లేస్ అన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. సో వీళ్ళు అతి త్వరలో వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సిబుల్ డిస్ప్లే హ్యూజ్ మ్యానుఫ్యాక్చరింగ్ మాస్ ప్రొడక్షన్లోకి అయితే వెళ్ళబోతున్నారంట. దీనికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని అయితే వీళ్ళు టీజ్ చేశారు. సో వీళ్ళు మాస్ ప్రొడక్షన్స్లోకి వెళ్తున్నారు అన్నట్లయితే శాంసంగ్, నోకియా, ఆల్మోస్ట్ అన్ని వెండర్స్ దగ్గర నుంచి కూడా మనము ఇలాంటి డిస్ప్లేస్ని అయితే చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక పైన రోలబుల్ డిస్ప్లేస్, అదేనండి స్ట్రెచబుల్ డిస్ప్లేస్ ఏవైతే ఉన్నాయో మరింత చవకగా, అంటే ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయారు అన్నట్లయితే మరింత చవకగా దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఎనీవే ఇది ఒక గుడ్ మూవ్. మరింత చవకగా అంటే మరీ చవకగా ఏం దొరకదు. సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 మధ్య రూపాయల్లోనే దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి, రియల్మీ అతి త్వరలో మన ముందుకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 778 5G ప్రాసెసర్తోనూ, అలాగే 870 5G ప్రాసెసర్తోనూ మొబైల్ ఫోన్స్ని అయితే తీసుకొని రానున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ ఏదైతే ఉందో రేపు జూన్ 18th నాడు మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. ఈరోజు డిజిటల్ చాట్ స్టేషన్ మీ అందరికీ తెలిసిందే, ఇతను ఒక అఫీషియల్ ట్వీట్ ద్వారా, వైబో ట్వీట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. మేబీ ఇప్పుడైతే X7 Max అయితే కాదు, X7 Max ఏదైతుందో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి ప్రాసెసర్ మేబీ 1100 లేదా 1200 ప్రాసెసర్తోనో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మనకి రియల్మీ X9 సిరీస్ కింద తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. సో చూద్దాం. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే రియల్మీ 778తో వచ్చేటువంటి ప్రాసెసర్తో వచ్చేటువంటి మొబైల్ ఏదైతే ఉందో కోడ్ నేమ్ క్విక్ సిల్వర్ అనేటువంటి పేరుతో మన ముందుకు పిలుస్తున్నారు. సో చూద్దాం మరి వీళ్ళేం మ్యాజిక్ చేయబోతున్నారు. నెక్స్ట్ చూసేటప్పుడు మనకు OnePlus నుంచి OnePlus 2 మొబైల్ ఫోన్స్ని అతి త్వరలో మన ఇండియాలో అయితే తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ ప్రీవియస్లీ ఒక మొబైల్ అయితే మనకి BIS సర్టిఫికేషన్స్లో కనపడ్డది. మేబీ ఇది OnePlus నార్డ్ CE అని చెప్పి అనుకున్నాం. ఈరోజు 2 మొబైల్ ఫోన్స్ అయితే కనపడ్డాయి. ఒకటి వచ్చేటప్పటికే ఎబ్బా, మరొకటి వచ్చేటప్పటికే డెన్యిన్ అని చెప్పి. సో ఈ 2 కోడ్ నేమ్స్తో ఉన్నటువంటి ఈ మోడల్ నెంబర్స్ ఏవైతే అఫీషియల్గా ఈరోజు మనకి ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో కనపడటం అయితే జరిగింది. సో మేబీ సూన్ 1, 2 లేదా
3 స్మార్ట్ ఫోన్స్ని అఫీషియల్గా వన్ ప్లస్ మన ఇండియాలో తీసుకొస్తుంది అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ కూడా ఏం తక్కువ తినలేదండో. MI11 అల్ట్రా ఉంది చూసారా, సేమ్ అదే సెగ్మెంట్ లాగా మరొక మొబైల్ ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారంట. ఈరోజు అఫీషియల్గా ఒక చిన్న లీక్ అయితే మనకు రావడం జరిగింది. సో MI11 అల్ట్రాలో ఏ విధంగా అయితే మనం చూసామో అదే విధమైనటువంటి శాంసంగ్ సెన్సార్ని ఇందులో యూజ్ చేయబోతున్నారంట. ఆల్మోస్ట్ 1.25 క్వార్టర్ ఇంచ్కి సంబంధించినటువంటి సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు. సేమ్ అదేవిధంగా టెలిఫోటో లెన్స్ అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఈ మొబైల్ ఫోన్ రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. సో మరి దీంట్లో మనకి MI11 అల్ట్రా ఏదైతే ఉందో దాన్నే కొంచెం రీబ్రాండ్ చేసి కొంచెం తక్కువ ప్రైస్లో మేబీ రెడ్మీ తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఫస్ట్ అయితే ఇనిషియల్గా దీన్ని చైనాలో ఫాలోడ్ బై మన ఇండియాలో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి తెలుసు కదా ఈ కంపెనీ ఎవరిదో, ఎస్ కరల్ పైది. వన్ ప్లస్ నుంచి బయటకు వచ్చి ఇతను పెట్టుకున్నటువంటి కంపెనీ. దీని నుంచి అతి త్వరలో మన ముందుకు TWS బడ్స్ రాబోతుంది. ఇది కూడా మనకు పాత న్యూసే. ఇకపోతే ఈరోజు మన ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో ఇది సర్టిఫికేషన్ అయితే కనపడటం జరిగింది. సో ఇది B181 అనేటువంటి పేరుతో వెయిట్లెస్ గాను టైమ్లెస్ గాను ఎఫర్ట్లెస్ డిజైన్తోనే దీన్ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. ఇంతకీ ప్రైజ్లెస్గా తెస్తున్నారా తేలేదా అనేది వీ హ్యావ్ టు వెయిట్. ప్రైజ్లెస్ అయితే తీసుకున్నారు, ఖచ్చితంగా ఏదో ఒక ప్రైజ్ అయితే తీసుకొస్తారు. సో ప్రైజ్లెస్ అయితే ఉండదు, జస్ట్ ప్రాస బాగుందని వాడాను అంతే. సో ఎనీవే ఇది ఇండియన్ BIS సర్టిఫికేషన్స్లో మనకు కనపడ్డది కాబట్టి సో అతి త్వరలో దీన్ని కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ స్మార్ట్ డిస్ప్లేతో కూడినటువంటి ఒక స్పీకర్ని అతి త్వరలో తీసుకొని రాబోతుందంట. గూగుల్ నెస్ట్ ఉంది చూసారా, సేమ్ అదే విధంగా అంటే చూడటానికి ఫ్రంట్ వచ్చేటప్పటికి ట్యాబ్లెట్, బ్యాక్ వచ్చేటప్పటికి ఒక చిన్న స్మార్ట్ స్పీకర్తో ఇది వర్క్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఈ స్పీకర్ని అయితే అతి త్వరలో వీళ్ళు తీసుకొని రాబోతున్నారంట. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి మనకి గూగుల్కి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ కాకుండా శాంసంగ్కి సంబంధించినటువంటి ఓన్ బిక్స్బీ సర్వీసెస్తో వర్క్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో చూద్దాం మరి శాంసంగ్ దీన్ని ఎలా తీసుకొస్తుంది ఏంటి అనేది. కానీ బిక్స్బీ అంటే యూసేజ్ చాలా తక్కువ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ దీంతో వర్క్ చేసేవి చాలా ఉంటాయి. మేబీ ఇది మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ లైక్ బిక్స్బీతో పాటు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఆర్ అమెజాన్కి సంబంధించినటువంటి ఎలెక్సా వాయిస్ అసిస్టెంట్ సర్వీస్తో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఏం చేస్తారో. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి జియో దగ్గర నుంచి ఈ క్వార్టర్లో జరిపినటువంటి ఇంటర్నెట్ స్పీడ్స్ అన్నిటిలో కూడా జియో ఇంటర్నెట్ స్పీడ్ చాలా 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 బాగుందంట. టాప్ 1 పొజిషన్లో జియో మన ముందుకు రావడం జరిగింది. సో నెట్ఫ్లిక్స్ ఈ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి సంబంధించినటువంటి నెట్ రిజల్ట్స్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంటారు, యావరేజ్ నెట్ స్పీడ్ రిజల్ట్స్ని. సో దీంట్లో జియో వచ్చేటప్పటికి 3.6 Mbps దా రికార్డ్ చేస్తే, వేరు మీకు సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి ఎయిర్టెల్, యాక్ట్ అలాగే టాటా స్కై బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. టాటా స్కై ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ మన తెలంగాణ లేదా ఏపీలో లేవు, కానీ సో నార్త్ ఇండియా సైడ్ అయితే ఉన్నాయి. సో టాటా స్కై ఇంటర్నెట్ సర్వీసెస్ ఏదైతే ఉందో 3.4 Mbps వస్తే, వేరు మీకు ఇక్కడ వడాఫోన్ వచ్చేటప్పటికి లాస్ట్ 3.2 Mbps రావడం అయితే జరిగింది. సో ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే నేను ఎయిర్టెల్ వాడతాను, ఆఫీస్లో వచ్చేటప్పటికి జియో వాడతాను. సో నాకు జియో కన్నా కానీ ఎయిర్టెల్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు ఎక్కడా కూడా ల్యాగ్ అనేది ఉండదు అండ్ అట్ ద సేమ్ టైం జీరో డ్రాప్ అని చెప్పుకోవచ్చు. సో వేరు జియోలో అప్పుడప్పుడు మనకి డ్రాప్స్ అయితే అవుతూ ఉంటాయి. సో మరి అంటే ఆన్లైన్ ఓటీటీకి సంబంధించి కాబట్టి వీళ్ళ రిజల్ట్స్ని అయితే అనౌన్స్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది బ్లాస్టింగ్ న్యూస్. ఎయిర్ ఇండియా తెలుసు కదా మీ అందరికీ, అంటే మన అఫీషియల్ ఇండియన్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ కంపెనీ. సో ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కంపెనీ. సో ఈయనకి సంబంధించినటువంటి డేటా అనేది ఈరోజు హ్యాక్ అవ్వటం జరిగింది. ఎస్, సో 1 కాదు 2 కాదు 45 లక్షల యూజర్ల యొక్క డేటా అనేది హ్యాక్ అయిందంట. సో దీంట్లో వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రసెస్, ఫోన్ నెంబర్స్తో పాటుగా వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్, పాస్పోర్ట్ ఎక్స్పైరీ, కార్డ్ నెంబర్స్, CVV నెంబర్స్ ఇవన్నీ కూడా లీక్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం సో అన్ని లీక్ అయితే కానీ CVV నెంబర్స్ మేమైతే అంటే కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మేము మా సర్వర్లోనే స్టోర్ చేయం కాబట్టి ఇది లీక్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఎనీవే ఎవరైతే ఎయిర్ ఇండియా యూజర్స్ ఉన్నారో వాళ్ళైతే ఇమీడియట్గా వాళ్ళ పాస్వర్డ్స్ని చేంజ్ చేసుకోండి అని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి హ్యాకర్స్ రష్యన్స్ అని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ వీళ్ళు ఇప్పటిదాకా డబ్బులు కూడా ఏమైతే డిమాండ్ చేయలేదు. మేబీ ఇది ఆకతాయిల పని కూడా, జస్ట్ ఇది ఎలా ఉంటుంది అంటే దీన్ని హ్యాక్ చేయగలమా చేయలేమా అని చెప్పి ప్రాక్టీస్ చేసినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. సో ఎనీవే ఒకవేళ మీరు కనుక ఎయిర్ ఇండియా యూజర్ అయి ఉన్నట్లయితే, ఇంతకుముందు ప్రీవియస్లో ఏదైనా అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే ప్లీజ్ కార్డ్స్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ అన్నిటినీ కూడా చేంజ్ చేసేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ నోట్ 8
మళ్ళీ తిరిగి 2021లో తీసుకొని వస్తున్నారు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫ్రంట్ ఇమేజ్ ఏదైతుందో ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకి వాటర్ డ్రాప్ నాచ్ తోటి అయితే మన ముందుకు రాబోతుంది. మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G85 ప్రాసెసర్ తోటి విచ్ కమ్స్ విత్ 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. అండ్ దీంట్లో ఈసారి వీళ్ళు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగినటువంటి డిస్ప్లే అయితే తీసుకొని రాబోతున్నారంటే ఐపీఎస్ డిస్ప్లేనే, AMOLED డిస్ప్లే అయితే కాదు. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికి మనకి మోడల్ నెంబర్ కూడా మనకి M1908C35GG అనేటువంటి మోడల్ నెంబర్తో 4GB + 64GB వేరియంట్తో వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. సో చూద్దాం మరి ఈ Note 8 2021లో వస్తే పర్చేజ్ చేస్తారా? చూద్దాం. మంచి బడ్జెట్లో ఇస్తే అఫ్కోర్స్ ఇప్పటికి కూడా మనం ఏదైనా పర్చేజ్ చేయడానికి రెడీగానే ఉంటాం. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి డాగీ దగ్గర నుంచి, డాగీ అనగానే క్రిప్టో కరెన్సీ అనుకోకండి. డాగీ అని ఒక కంపెనీ మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్ని అయితే చేస్తుంటాయి. యూజువల్గా వీళ్ళైతే రగ్గడ్ ఫోన్స్ని తయారు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అతి త్వరలో ఒక మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు, S97 Pro అనేటువంటి పేరుతో. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక యూనిక్ ఫీచర్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ టీచ్ చేయడం జరిగింది. దీని లోపల మనకు ఒక లేజర్ ఉండడం జరుగుతుంది. లేజర్ ఏముంది దీనివల్ల ఉపయోగం ఏందని అంటారా? డైరెక్ట్గా మనం డిస్టెన్స్ని, హైట్ని అండ్ అట్ ద సేమ్ టైం మనం అంటే లేజర్తో వర్క్ చేసేటువంటి అంటే డిగ్రీస్, యాంగిల్స్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా కొలుసుకునేటువంటి అవకాశం అయితే దీని ద్వారా ఉందంట. సో దీంట్లో మనకి 10 ఫోన్లని కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా గివ్ అవే కూడా ఇవ్వబోతుందంట. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని అయితే అనౌన్స్ చేయలేదు, కానీ మేబీ సూన్ దీన్ని అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అలీ ఎక్స్ప్రెస్ ద్వారా ఇది సేల్లోకి అయితే రానుంది. మేబీ ఇండియాలో త్వరలో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు. ఇక ఫైనల్గా మీరు ఎదురు చూస్తున్నటువంటి పబ్జీ న్యూస్ అండి. సో ఈరోజు అఫీషియల్గా మరొక క్లారిటీ అయితే మనకి బ్యాటిల్స్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ఏవైతే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పబ్జీ అకౌంట్ ఉంది కదా, అంటే బ్యాన్ అవ్వకముందు మీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్స్కి సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని తిరిగి క్యారీ ఫార్వర్డ్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీ పబ్జీ అకౌంట్ పాతది ఉందనుకోండి, దాంట్లో మీ ఐడి పాస్వర్డ్ ఉందనుకోండి, అదే ఐడి పాస్వర్డ్తో మీరు ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో లాగిన్ అయ్యి ఇంతకుముందు ప్రీవియస్లీ మీరు ఏ క్యాడర్లో ఉన్నారు ఏంటి, అలాగే మీకు సంబంధించినటువంటి బిలాంగింగ్స్ అన్నిటినీ కూడా ఇందులో క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటువంటి అవకాశం ఉందంట. ప్రస్తుతం అయితే క్రాఫ్టాన్ ట్రాన్సెంట్ కంపెనీతో అయితే అంటే టెన్సెంట్ కంపెనీతో అయితే మాట్లాడుతున్నారు. సో ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి డేటా మెర్జింగ్కి పాసిబిలిటీ ఉంది అండ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది అన్నట్లయితే మేబీ మీ అకౌంట్ ఈస్ బ్యాక్ అనే నా అభిప్రాయం. సో మీకు అలా అయితే బాగుంటుందా బాగుండదా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. గుర్తుంది కదా, సాయంత్రం 8-8:30 మధ్యలో ట్విట్టర్ స్పేస్లోకి వస్తాను. సో అందరితో 1-on-1 మాట్లాడతాను. సో ఏదో గ్రూప్ కాల్లా కాకుండా ఒక్కొక్కళ్ళతోటి నీట్గా కాన్వర్జేషన్ అయితే చేసి మీ డౌట్స్ ఏమైనా ఉందన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీరైతే సాల్వ్ చేసుకోవచ్చు. రండి మనం క్యాజువల్గా అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్ లాగా పిన్ చేసి పెడతాను నా ట్విట్టర్ అకౌంట్ని. సో అక్కడికి వచ్చి నన్ను ఫాలో అయిపోయింది. ఫాలో అవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ స్పేస్లో అయితే జాయిన్ కాగలరు. చాలామంది అయితే నన్ను అడిగారు నేను జాయిన్ కాలేకపోయానన్నా అని చెప్పి. మేబీ ఫాలో అవుతుండకపోవచ్చు. సో ఫాలో అయిన వాళ్ళైతే ఇందులో ఈజీగా జాయిన్ అయిపోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.